వాస్తవానికి 1వ తారీఖు కాబట్టి పింఛన్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఏం పోలు పింఛన్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సో ఎనీవే, ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు కాబట్టి ప్రభు గత ఆగస్టు మాసం అంతా మనల్ని కాచి కాపాడి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కూడా ఆ దేవదేవుడు మనల్ని నడిపించినందుకు మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి క్షేమకరమైన ప్రయాణాన్ని ప్రభు మాకు దయచేసి ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా ఈ యొక్క నజరేత్పేట ఫిలదెల్ఫియా సంఘములో దేవుని సందేశం అందించడానికి ప్రభు చూపుతున్న కృపకై దేవునికి రుణస్తున్నై ఉంటూ, అలాగే ఈ యొక్క అవకాశమును నాకు కలుగు చేసినటువంటి మన యొక్క సంఘ సేవకులు పాస్టర్ దయనిధి గారికి, అలాగే సంఘస్థులకును సహా సేవకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు, నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సరే, ఎనీవే, చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము కాబట్టి కొద్ది నిమిషాలు నేను ఎంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తానంటే శరవేగంగా వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. కొద్దిమందిగా ఉన్నాము కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట త్వరగా ముగిస్తానని మీకు ఆనబడుతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్తారు, ఎందుకు చెప్పరు? ఏసు రక్తమే జయం. త్వరగా వచ్చారు, 6 గంటలకు వచ్చారు కదా. సరే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం 2వ భాగం నుంచి చదువుకుందాం. ప్రభువు వారు ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కూడా మనతో కూడా వాగ్దానం చేస్తున్నటువంటి ఆ వాగ్దానపు మాట, ప్రభు మాట్లాడదలిచినటువంటి మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనంలో 2వ భాగం. హిజ్కియా దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. చాలు, తల్ల పైకెత్తండి. కొద్ది నిమిషాలు ఆత్మదేవుడు ఈ పూట కూడా మనతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని మాటలిందాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, ఈ సెప్టెంబర్ మాసంలో కూడా ప్రభు మనతో కూడా మాట్లాడదలిచినటువంటి, వాగ్దానపూర్వకంగా మాట్లాడదలిచినటువంటి వాక్కు ఏంటి అని అంటే, అలనాడు హిజ్కియాతో కూడా మాట్లాడినటువంటి మాట, హిజ్కియా జీవితంలో చెప్పినటువంటి మాట ఈ పూట కూడా మనతో కూడా మాట్లాడదలుస్తున్నాడు. అదేంటి అని అంటే, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు అతడు వృద్ధి పొందెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు కూడా మనతో కూడా ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు పూనుకొంచున్న సర్వ ప్రయత్నములు మిమ్మల వృద్ధి పొందింపచేతును. ప్రైజ్ ది లార్డ్. వృద్ధి పొందించుట అనంటే మరొక పర్యాయ పదము కూడా వర్ధిల్లుట అని కూడా వస్తుంది. అంటే అభివృద్ధి పొందుట అని కూడా వస్తుంది. చాలా వరకు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, వృద్ధి పొందడం అనంటే గ్రోతింగ్, అభివృద్ధి పొందడం అని మనకు చాలా తెలుసు. అయితే పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా గురించి ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, అతడు 22 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడు తాను పూనుకున్నటువంటి సర్వ ప్రయత్నాల్లో కూడా అతడు వర్ధిల్లాడు అని చెప్పి రాయబడి ఉంది. వాస్తవానికి మనందరికీ తెలుసు, 22 వయస్సులో ఒక యవనస్తుడు ఎలా ఉంటాడు, 22 వయస్సులో ఒక యవన బాలిక, యవనస్తులు ఎలా ఉంటారని. మొట్టమొదటిగా చెప్పాలి అంటే, తల్లిదండ్రుల మాట వినరు, దేవుడంటే భయం ఉండదు, సంఘం అంటే అస్సలు అలక్ష్యంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి బ్రతుకుతున్నటువంటి మనకు తెలిసినటువంటి నగ్న సత్యాలు. అయితే 22 వయస్సులో హిజ్కియా గారు తాను పూనుకున్నటువంటి సర్వ ప్రయత్నాల్లో అతడు వర్ధిల్లెను అని చెప్పి రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనకు బాహాటంగా తెలిసినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఉదయం మొదలుకొని స్కూల్ పిల్లలు బయలుదేరుతూ ఉంటారు చదువుకోవడానికి. వారి యొక్క ఆశ ఏంటంటే చదువులో వర్ధిల్లాలని, చదువులో వారు వృద్ధి పొందాలని. ఉద్యోగులు ఉన్నారు, ఉదయం లేచింది మొదలుకొని వారు ఉద్యోగ రీత్యా పనులకు వెళ్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా వారి యొక్క ఉద్యోగ స్థితిలో నుంచి వృద్ధి పొందాలని. వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు తమ వ్యాపారం ఎందుకు చేస్తారంటే ఏదో ఒక రకంగా
ఆ స్థానంలో నుంచి కొంచెంగా వృద్ధి పొందాలని, ఇలా పలు రకాలుగా పలు మనుష్యులు వారి వారి కాలక్రమంలో వారి యొక్క స్థానంలో నుంచి ఏదో ఒక రీతిగా వృద్ధి పొందాలని, అభివృద్ధి పదంలో వర్ధిల్లాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది మానవ నైజం. ఈ లోకంలో ఉన్న మనుషులైతే వృద్ధి పొందాలని, అభివృద్ధి పొందాలని, వర్ధిల్లాలని వారు చేస్తున్న కాలక్రమాలు ఎలా ఉంటాయనంటే, కొందరైతే వస్త్రదానము చేస్తారు, కొందరైతే ధన సహాయము చేస్తారు, కొందరైతే రక్తదానము చేస్తారు, కొందరైతే ధనమును ఏదో ఒక రీతిగా దానము చేసి అభివృద్ధి పదములో వర్ధిల్లాలని సర్వ ప్రయత్నాలు చేస్తారు. నేను అంటాను, ఈ రాత్రికాల సమయంలో నీవు వస్త్రదానము చేసినా, ధన సహాయము చేసినా, లేకుంటే వేరే వేరే ఐశ్వర్య దానము చేసినా, రక్త దానము చేసినా, ఒక మనిషి వర్ధిల్లాలి అని అంటే ఎవరు వశమై ఉన్నది అనంటే అతడు సృష్టించినటువంటి సృష్టికర్త అయిన యెహోవా వశమై ఉన్నది. ఆమెన్ అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి వర్ధిల్లాలనంటే దేవుని వశమై మాత్రమే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను వర్ధిల్లాలి అంటే దేవుడు తప్ప వేరొక మార్గమే లేదు, అడ్డదారులు లేనే లేవు. ఆమేన్. ఒక మనిషి వర్ధిల్లాలి అని అంటే, అభివృద్ధి పదములో రావాలి అని అంటే దేవుని ఒక్క వశం మాత్రమై ఉన్నదని ప్రభువు పేరటికి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రియ దైవ బిడ్డలారా, వారి వారి కాలక్రమంలో ఒక మనిషి వారు చేస్తున్నటువంటి ఒక చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలా వర్ధిల్లడానికి పలు రకాల స్టెప్స్ తీసుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఒక మనిషి వర్ధిల్లాలి అని అంటే వారు ఏమి చేయాలి అన్నది 3 ముక్కలుగా చెప్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. ఒక మనిషి వృద్ధి పొందాలి, వర్ధిల్లాలి అని అంటే కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నంబర్ 1, ఒక మనిషి వర్ధిల్లాలి అని అంటే, వృద్ధి పొందాలి అని అంటే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా ఒక మనిషి ఏమి చేయాలి అని అంటే యెహోవా మందిరములో నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నాటబడుడా అని అంటే మానక దేవుని మందిరమును దర్శించుట. నా భాషలు చెప్పాలంటే ప్రైజ్ ది లార్డ్. మానక దేవుని మందిరమును దర్శించుట, మానక దేవుని మందిరములోనికి వచ్చుట, మానక మందిరములో జరుగుతున్న ప్రతి ఆరాధనలో కలుసుకొని దేవుణ్ణి స్తుతించుట దేవుని మందిరములో నాటబడుట. ప్రైజ్ ది లార్డ్. మనమైతే దేవుని మందిరములో మానక దేవుని దర్శించి వర్ధిల్లుదుముగాక. ఆమేన్. దేవుని మందిరములో ఎందరైతే నాటబడతారు, ఎందరైతే దేవుని మందిరములో క్రమము తప్పకుండా దేవుని దర్శిస్తారు, ఈ మందిరమును ఎందరైతే మానక ఆ దేవుని మందిరములో అడుగు పెడతారు, వారు నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వారు వర్ధిల్లెదరు. ప్రైజ్ ది లార్డ్. మానక దేవుని మందిరాన్ని దర్శించాలి. మానక క్రమము తప్పకుండా దేవుని మందిరాన్ని దర్శిస్తూ ఉండాలి. వారే దేవుని మందిరములో వర్ధిల్లుతారండి. దేవుడు వారినే వృద్ధి చేస్తాడు. ఆమేన్. అది ఆదివారమైన ఆరాధన అయినా సరే, మంగళవారము బైబిల్ స్టడీ అయినా సరే, బుధవారపు విజ్ఞాపన ప్రార్థన అయినా సరే, లేకుంటే శుక్రవారం స్త్రీల సమాజ కూడికైనా సరే, శనివారం జరుగుతున్న విజ్ఞాపన ప్రార్థన సరే, ఏ పరిస్థితుల్లో జరుగుతున్న ప్రతి ఆరాధనకి ఎందరైతే మానక కలుసుకుంటారు, ఎందరైతే క్రమం తప్పకుండా ఆరాధనకు హాజరవుతారు, వారు మాత్రమే వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవ బిడ్డలారా, నీవు వర్ధిల్లాలి అంటే ఒకే ఒక్క మార్గం, దేవుని మందిరములో నాటబడాలి. నువ్వు వర్ధిల్లాలి అని అంటే ఒకే ఒక్క అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ప్రతి దినం ప్రతి ఆరాధన నువ్వు తప్పకుండా నువ్వు కలుసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు చూస్తే ఆదివారం వస్తే మంగళవారం రారు, మంగళవారం వస్తే బేస్తవారం రాదు. కొందరైతే ఆదివారమే మందిరాలను ఎగ్గొట్టేవారు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ బ్రదర్ కొత్తగా మ్యారేజ్ అయింది. వాళ్ళు మన యొక్క దైవ సేవకుల ద్వారా బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మొదటి ఆదివారం బల్ల చాలా శ్రేష్టమైంది. ఇది నేను చాలా అతి శ్రేష్టంగా భావిస్తాను. మన సంఘమునకు వచ్చే ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాను కూడా. ఎందుకో తెలియలేదు, వారు బాప్తిసం తీసుకున్న తర్వాత
ఒక్క వారం మాత్రమే వారు దేవుణ్ణి ఆ మందిరంలో జరుగుతున్నట్టు ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందారు. మిగతా 3 వారాలు వారు హాజరు కాలేదు. ఎందుకో తెలియలా, ప్రభు ప్రేరేపించి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి నాయనా ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఏంటి? దేవుని మందిరమునకు నువ్వు రాకుండా ఉండుట పద్ధతి కాదు. దైవ మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో కలుసుకొని దేవుని స్తుతించకుండా ఉండుట ఇది పద్ధతి కాదు. ఎందుకనంటే ఒకప్పుడు లోకానుసారంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా అయినా తిరిగేశావు. కానీ వన్స్ దేవుని రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన తర్వాత, ఆయన కుమారుడిగా కుమార్తెగా పౌరుషత్వం పొందుకున్న తర్వాత నువ్వు యథాస్థితిగా తిరగడం ఇది పద్ధతి కాదు నాయనా. కనీసం పని ఉంటే నీ యొక్క భార్య అయినా రావాలి కదా అని చెప్పి వారిని ఏదో ఒక రీతిగా ఉన్న హక్కును బట్టి మందలిచ్చి వచ్చాను. ఆదివారం చూస్తే రాలేదు. సరే ఏం జరిగిందయ్యా అని చెప్పి ఆరా తీస్తే వారి గురించి ఒక బ్రదర్ చెప్తున్నటువంటి మాట, బ్రదర్ నీకు తెలుసా నిన్న అంతలా ఉన్న వాపోయావే, వెళ్ళి వారికి చెప్పావే దేవుని మందిరానికి రా 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 అని. కనీసం వాళ్ళు ఎంత అలక్ష్యం చేస్తున్నారంటే మీకు తెలుసా, దేవుని మందిరానికి రాబడద్దని, ఆదివారం ఆరాధనకు రాబడద్దని శనివారం వర్క్ డేగా మార్చుకొని ఆదివారం పనికి వెళ్తున్నారు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా బాధ కలిగింది. ఏంటో తెలుసా, శనివారము వారు వీక్ ఆఫ్ అయితే శనివారము వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీక్ ఆఫ్ తీసుకొని ఆదివారం పనికి వెళ్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు మనకు వారంలో ఏ రోజండి హాలిడే? ఆదివారం కదా. ఆదివారం ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం వర్క్ డేగా మార్చుకొని శనివారం వీక్ ఆఫ్, శనివారం ఏ ఆరాధన ఉండదు కదా మందిరంలో, అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారము పనికి వెళ్తున్నారు. చాలా బాధ కలిగింది. అయితే ఇక ఆ బ్రదర్ చెప్పిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఇలా కూడా ఉంటారా అని. ఎందుకనంటే మానవుల యొక్క నైజం ఏందనంటే చాలా సుఖభోగులుగా మారిపోయారు. ప్రియ దైవ బిడ్డలారా, అయితే నేను వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలని మదన వేదన పడుతూ ఉంటారు, తపన పడుతున్నారు. ఎలా వర్ధిల్లగలరండి? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఎందరైతే దేవుని మందిరములో నాటబడతారో, ఎందరైతే దేవుని మందిరాన్ని క్రమము తప్పకుండా దర్శిస్తారు వారు మాత్రమే వర్ధిల్లగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈనాడు ఆదివారమే నీ పనుల కోసం నువ్వు ఉపయోగపరుస్తూ ఉన్నావు. ఏ రోజు దేవుని మందిరంలో ఆరాధన ఉంటుందో ఆ రోజే నీ పనుల కోసం, సొంత పనుల కోసం, స్వయ ఇచ్ఛల కోసం ఉపయోగపరుచుకుంటూ ఉన్నారు. ఎంత బాధకరమైన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. దైవ బిడ్డలారా, ఈనాడు సంఘంలో జరిగే భయంకరమైన పరిస్థితులు ఏంటంటే, ఈనాడు పాస్టర్ గారు కానీ దైవ సేవకులు కానీ చాలా బాధపడే విషయం ఏంటంటే ఆదివారమే సమస్త కార్యాలు పెట్టుకుంటారు. ఒక పెళ్ళైనా సరే, అది దినమైనా సరే, పోకపోతే రాలేదన్న చీవాట్లు. నేనంటాను, ఒక పాస్టర్ అన్నాడు, పెద్ద ఆయన, ఆదివారం కార్యక్రమం పెట్టుకున్నాడు. అది ఎవరైనా సరే, ఆదివారం అది వివాహం కావచ్చు, చెడ్డ కార్యక్రమం ఏదైనా కావచ్చు, ఆదివారం అంట కార్యక్రమం పెట్టుకునేవాడు గాడిదా అన్న. ఈ కార్యక్రమానికి వెళ్ళేవాడు, మీరు పూర్తి చేయండి, అడ్డగాడిదా అని చెప్పాడంట ఒక దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుని మందిరమును దర్శించకుండా నువ్వు జరిపేటువంటి కార్యక్రమాలు దేవునికి ప్రీతికరంగా ఉండవు. అది ఎంత వేలు పెట్టి లక్షలు పెట్టి నువ్వు జరిపినా, అది వివాహము కావచ్చు, లేకుంటే వగైరా కార్యక్రమాలు కావచ్చు, దైవ సేవకులు నొచ్చుకొని నీ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. తెలుసా? ఎందుకో తెలుసా? దైవ మందిరాన్ని విడిచిపెట్టి వచ్చుట దైవ సేవకులకు కూడా ఇష్టం ఉండదు. దేవుని మందిరం అంటే దేవుడు దిగి వచ్చే స్థలము కదా. ఈ యొక్క స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళుట ఏ దైవ సేవకుడికి ఇష్టం లేదండి. ఒకసారి ఒక గొప్ప రాజు ఆయన ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ రాజుకాడికి వచ్చి, అయ్యా దేవుని మందిరానికి వెళ్దాం రా అని పిలిచారు. ఏమని పిలిచారు? అయ్యా రాజుగారు, దేవుని మందిరానికి వెళ్దాం రండయ్యా అని అన్నారు. అంటే ప్రజలు పిలిచినటువంటి ఆ మాటను అతడు ఎంతగా సంతోషంగా తీసుకున్నా అంటే, జనులు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో గద్దె దిగి వచ్చి దేవుని మందిరంలో సంతోషించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, పరిశుద్ధ గ్రంథంలో 122వ కీర్తనలో రాయబడి ఉంది, ఇదిగో దావీదు అనే ఒక రాజు జనులు దేవుని మందిరానికి వెళుదాము రండి అని పిలిచినప్పుడు ఎంతో మహా సంతోషముతో వచ్చి
దేవుణ్ణి ఆరాధించారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకు తెలుసండి దేవుని మందిరంలో దేవుడు దిగి వస్తాడని. దావీదుకు తెలుసు దేవుని మందిరములో ఆయన తేజో నక్షత్రం ఉదయించే స్థలము అని దావీదుకు తెలుసు. అందుకే రాజు సహితం దిగి వచ్చాడు, గద్దె దిగి వచ్చి ఎన్ని పనులు ఉన్నా మూట కట్టి పక్కన పెట్టి వచ్చేసాడు. నేను అంటాను, రాజే అంత నిర్ణయం తీసుకుంటే నీవు నేను ఎంతటి వాడమండి? ప్రైజ్ ది లార్డ్, అవునా కదా? రాజు సహితమే దేవుని మందిరం యొక్క వాల్యూ తెలిసి దిగి వచ్చాడు. ఈనాడు క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నటువంటి వారు అంత నిర్లక్ష్యం, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. అయితే మరలా వర్ధిల్లాలని ఆశ, దేవుని మందిరం కార్యక్రమాలంటే ప్రక్కకు తోసేయడం, మరలా వృద్ధి చెందాలని వాపోతూ ఉంటారు. ప్రభువా మమ్మల్ని వర్ధిల్ల చేయి, వృద్ధి చేయి, వృద్ధి చేయి, వృద్ధి చేయి. ఎలా వృద్ధి చేస్తావు? పరిశుద్ధ గ్రంథిగా తేట తెలివిగా తెలియజేస్తూ ఉంది. ఏమనంటే దేవుని మందిరాన్ని ఎందరైతే దర్శిస్తారు, దేవుని మందిరంలో ఎంతమంది అయితే నాటబడతారు, వారు వర్ధిల్లుతారు, వారు వృద్ధి చెందుతారు. ఆమేన్. నేను దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నా అంటే, ఈనాడు నా బంధువర్గమే నన్ను మర్చిపోయినరు. మీకు తెలుసా? నా బంధువర్గమే నన్ను మర్చిపోయారు. మా ఒక్క కుటుంబ లిస్టులోనే నేను లేను. ఎందుకనంటే చెప్తాను వినండి. ఎందుకనంటే ఏ ఆదివారం కార్యక్రమం పెట్టినా నేను వెళ్ళను. మందిరంలో జరిగే మంగళవారము కార్యక్రమం ఉన్నా నేను వెళ్ళను. బేస్తవారం జరిగే ఆరాధన కార్యక్రమం పెట్టినా నేను వెళ్ళను. ఆదివారాలు ఎక్స్పెషల్గా ఈ ఆదివారాల్లో అస్సలు వెళ్ళను సత్సమేరా. ఈ మధ్యకాలంలో మా మేనమామ రేపల్లిలో ఉన్నాడు. రేపల్లిలో ఫోన్ చేశాడు, రే చివరి అమ్మాయి వివాహం రా అని చెప్పి. నాకు చేయలేదులే, వాస్తవానికి అమ్మకి చేశాడు. ఊర్లో ఉంటే ఫోన్ చేసి, అమ్మా చివరమ్మాయి మీరు ఇక వస్తే ఇక రాను కూడా అవకాశాలు లేవు, కాబట్టి వివాహాన్ని ఖచ్చితంగా కలుసుకుంటే, అయ్యా చిన్నోడు ఒకడు ఉన్నాడు వాడికి చెప్పు ఫోన్ చేసి, వాడి దేంట్లో కలుసుకోవట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తే చెప్పాడు. ఫోన్ చేస్తే రే వచ్చి కలుసుకోరా, ఫ్యామిలీతో రారా అని అన్నాడు. ఫ్యామిలీతో రారా అని అన్నాడు. వాస్తవం చెప్పనా, వెళ్ళలా. ఏసు రక్తమే జయం. ఎందుకనంటే 2 రోజులు మందిరంలో ప్రార్థనలు ఉన్నాయి. నా ఒక్క కుటుంబమే నన్ను మర్చిపోయారు. ఎందుకనంటే నేను నిజముగా మందిరాన్ని చాలా ఇష్టపడతాను. మందిరంలో జరిగే ఏ ఒక్క ఆరాధన మిస్ చేస్తే అంత కష్టపడతాను కూడా. ఆమేన్. మా చిన్ననాటి నుంచి కూడా మందిరంలోనే తిరిగిన వారము తప్ప ఏ కార్యక్రమాన్ని మిస్ చేసిన వారము కాదు. అంత ఇష్టం, నిజముగా అంత ఇష్టం. ఏ ఆరాధన అయినా మిస్ చేస్తే అంత బోరున బాధపడతాం. అయ్యో ఆ మందిర ఆ వారంలో ఏం జరిగిందో, ఏ కార్యక్రమాలు ఉన్నాయో. ఒకవేళ ఈ బల్లా ఉంటుంది కదండి, బల్లా 1వ తారీఖు. ఈ నా ఒక జీవితంలో నేను చెప్పనా, నిర్భయంగా చెప్తూ ఉన్నాను, మీ ఎదుట ఉండి చెప్తున్నాను, ఈ సంవత్సరం జరిగిన ఏ ఆరాధన నేను మిస్ కాలేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పగలరా? చెప్తారు కొంతమంది, ఎవరో మంచి భక్తులు. కానీ రాసి పెట్టుకునండి, ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్స్లో ఎన్ని వారాలు నేను రాసి పెట్టుకుంటున్నాను. మంగళవారం ఆరాధనకి వెళ్ళానా? ఎస్. బేస్తవారం వెళ్ళానా? ఎస్. ఆదివారం వెళ్ళానా? ఎస్. నా లిస్టు చూస్తే ఏది నో అని ఉండదు. ఇంకా ఎక్స్ట్రా పోయి ఉంటాను, మధ్యలో కూడికలు కూడా పోయి ఉంటాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మందిరం అంటే అంత ప్రీతి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి మనము పరిశుద్ధ గ్రంథాన్నే మనం పాటించకపోతే ఎలా వృద్ధి చెందగలమండి? తేట తెలివిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభువు మనతో కూడా మాట్లాడదలిచినటువంటి మాట ఏంటో తెలుసా? మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నువ్వు వృద్ధి పొందాలి అని అంటే తప్పక మానక దేవుని మందిరాన్ని దర్శించాలి. ఇది ఏ ఆరాధన అయినా సరే, ఏ కార్యక్రమైన మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమం నువ్వు అటెండ్ అవ్వగలిగితే నా ప్రభువు నిశ్చయముగా ఆ మందిరంలో ఉన్న ఆశీర్వాదములతో నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీ మందిర ఆవరణములో సంతోషము కలదయ్యా. ఇదంతా ఎవరు గ్రహించారు? రాజు సహితం గ్రహించాడు, మనకే తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక ఆయన పాడాడు కదా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం.
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, యేసయ్యా నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దైవ బిడ్డలారా, ఒక మనిషి వర్ధిల్లాలి అంటే, ఒక విశ్వాసి వర్ధిల్లాలంటే నిత్యముగా నువ్వు మానక దేవుని మందిరాన్ని దర్శిస్తూ ఉండాలి. ఎందరైతే దేవుని మందిరంలో నాటబడతారు, ఎందరైతే దేవుని మందిరాన్ని దర్శిస్తారు, తప్పకుండా నా ప్రభు నిన్ను వర్ధిల్లజేస్తాడు. ఆమేన్. రెండవ మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. ఈ ధర్మశాస్త్రమును తప్పిపోకూడదు, నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని. చాలు. ప్రియ దైవ బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏందనంటే, ఎందరైతే, రెండవ మాట మొదటగా చెప్పాను, నీవు వర్ధిల్లాలి అనంటే, నీవు వృద్ధి చెందాలంటే క్రమము తప్పకుండా దేవుని మందిరాన్ని నువ్వు దర్శించాలి. నీవు నిత్యముగా దేవుని మందిరంలో నాటబడాలి. నాటబడడం అనంటే క్రమము తప్పకుండా దైవ ఆరాధనలో నువ్వు కలుసుకోవాలి. ఇక రెండవదిగా నీవు వర్ధిల్లాలి అనంటే, వృద్ధి చెందాలి అనంటే, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని దివారాత్రము పగలు రాత్రి అనే భేదం లేకుండా నిత్యము నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. తల్లపైకెత్తండి. ధర్మశాస్త్రము అనంటే దేవుని వాక్యం. ధర్మశాస్త్రము అనంటే దేవుని వాక్యం. ఎందరైతే దేవుని వాక్యాన్ని పగలు రేయి అని తేడా లేకుండా ఎందరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వారు నిత్యముగా వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు వాక్యం తక్కువైపోయింది, వాట్సాప్లు ఎక్కువైపోయాయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం తక్కువైపోయేస్తుంది, వాట్సాప్లు ఎక్కువైపోయాయి. ఒక మాట చెప్పాలంటే వాడు కదా అంటాడు, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు. నిజంగా చెప్పాలంటే భక్తి తక్కువైపోయింది, ఫోజులు ఎక్కువైపోయాయి. వాక్యము మన యొక్క మదిలో ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యము నిజముగా దివారాత్రము మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఒక 5 సంవత్సరాలు ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఏం నేర్చుకుంటాడు? చదువు నేర్చుకుంటాడు. ఒక 10 సంవత్సరాలు ఒక మెకానిక్ పనికి మీ యొక్క కుమారుని పంపాడనుకోండి, ఏం నేర్చుకుంటాడు? మెకానిక్ పని నేర్చుకుంటాడు. నేను అంటాను, 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యము నేర్చుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. వాక్యము నేర్చుకున్నావా? నీ బ్రతుకులో వాక్యం ఉందా? ఎలా వర్ధిల్లగలుగుతావు? వాక్యం సెలవిస్తుంది. నీవు వర్ధిల్లాలి అంటే నిశ్చయముగా ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని నీవు దివారాత్రము ధ్యానము చేస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. అవి 2018 జనవరి మాసం మన యొక్క ఇండియా దేశానికి ఒక గొప్ప రాజకీయ ప్రముఖ వ్యక్తి మన ఇండియాని దర్శించాడు. ఆయన దర్శించి తిరిగి వెళ్తూ ఉన్నాడు ఆయన రాష్ట్రానికి. వెళ్తూ ఉంటే ఈ విలేకరులు ఉన్నారు చూసారా, విలేకరులు, టీవీ రిపోర్ట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు విలేకరులు
ఆ గొప్ప రాజకీయ నాయకుడు మన దేశానికి అడుగు పెట్టడమే గొప్ప విషయం. సో మనము కానీ ఆయన ఇంటర్వ్యూ తీసామా, ఆయన జస్ట్ ఒక 5 నిమిషాలు నిలబెట్టగలిగి ఆయనతో మాట్లాడించుకున్నామా, మన యొక్క టీవీ యొక్క టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతాయి అని ఆలోచన చేసి వెంటనే ఆ గొప్ప ప్రముఖ వ్యక్తిని అడిగారు, అయ్యా ఒక జస్ట్ 5 నిమిషాలు దొరుకుతుందా, 5 నిమిషాలు మా ఒక్క టీవీ రిపోర్ట్లో మీరు మాట్లాడగలరా అని అడిగారంట. అడిగితే ఓ షూర్ అని చెప్పేశాడు. నిశ్చయముగా నేను అయితే 5 నిమిషాలే మీకు టైం, సరేనయ్యా. టప్పున మొత్తం స్పీకర్ ఇవన్నీ మైక్లు అరేంజ్ చేశారు. టీవీ రిపోర్టర్లు మొత్తం ఎదురుగా నిలబడ్డారు. అయ్యా ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ఫస్ట్ ఆయన పేరు అడిగారు. నీ పేరేమిటి అని అడిగారు. ఏమని చెప్పాడు తెలుసా? బెంజమిన్ నెతన్యాహు అని చెప్పాడు. ఏం పేరు? బెంజమిన్ నెతన్యాహు అని. తమరు ఇప్పుడు ఏమై ఉన్నారయ్యా అని అన్నారు. ఇశ్రాయేలు దేశానికి ప్రెసిడెంట్ అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ ప్రెసిడెంట్ కాకముందు ఏం చేశావయ్యా అని అన్నారు. అంటే చిత్తు కాగితాల వ్యాపారిని అని అన్నాడు. అంటే చిత్తు కాగితాల వ్యాపారిని అన్నాడు. మరి ఇప్పుడు ఎలా రాగలిగారయ్యా ఈ పొజిషన్కి అని అడిగారు. ఆయన చెప్పినటువంటి మాట నిజముగా ప్రజలందరినీ, అక్కడ ఉన్నటువంటి విలేకరిని అబ్బురపరిచింది, ఆశ్చర్యానికి తావు తీసింది. ఏంటో తెలుసా? నేను ప్రతి ఉదయాన్ని ప్రతి రాత్రిని వాక్యముతోనే ముగిస్తాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి అర్థం కాల. విలేకరులు అడుగుతున్నాయి, అయ్యా 1 more time చెప్పగలరా? ఏం చెప్పారు మీరు? నాకు అర్థం కాలేదు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. మీరు ఎలా ఈ యొక్క పొజిషన్కి, అంటే ఆ ప్రపంచంలోనే అతి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశం అని అనుకుంటారు, దానికన్నా గొప్ప దేశం ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశానికి ప్రెసిడెంట్గా మీరు ఎలా అయ్యారు అని అడిగితే ఆయన చెప్తున్నటువంటి మాట, మరలా చెప్పండి అయ్యా, మాకు అర్థం కాలేదు అని అంటే, నా ప్రతి ఉదయాన్ని వాక్యముతో ప్రారంభిస్తాను, నా ప్రతి రాత్రిని వాక్యముతో నేను ముగిస్తాను. నీకు అర్థం కాలేదా? నేను ఉదయం లేచిందే దేవుని వాక్యాన్ని చదువుతాను, రాత్రి పరుండేటప్పుడు, నా బెడ్కు వెళ్ళేటప్పుడు వాక్యము చదివి పరుంటాను అని చెప్పినప్పుడు ఒక్కసారిగా టీవీ రిపోర్టర్లు అందరూ కూడా స్టన్ అయిపోయారు. ఇంత గొప్ప నాయకుడు వాక్యం చదవడం ఏంటి? వారు ఆ దేశంలో ఎలా పరిపాలన చేయాలని ఇతర కార్యక్రమాలు చదవాలి కదా, ఎన్నో బుక్స్ చదవాలి కదా, నాలెడ్జ్ పెంచుకోవడానికి, వాక్యం చదవడం ఏంటి అని ఆశ్చర్యపోతే ఆయన అన్నాడు చివరిగా, అయ్యా నేను వెళ్ళొచ్చాయని ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. నేను అంటాను, ప్రియ దైవబిడ్డలారా, ఇశ్రాయేల్ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు ఈరోజు ఇరు పక్షాల నుంచి యుద్ధానికి అతని పైకి వెళ్ళినా ఎవరు ముట్టలేకపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు దేశాన్ని ఓడించాలని ఎన్నో పన్నాగాలు పన్నినా దేవుడు ఆ దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు. గల కారణం ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ చెప్తున్నారు, నేను ప్రతి ఒక్క రోజు కూడా వాక్యముతో ప్రారంభిస్తానయ్యా, దేవుని వాక్యముతో ప్రారంభిస్తాను నా రోజుని, నా వాక్యముతోనే నా ఒక్క రోజుని నేను ముగిస్తాను. ఎంత గొప్ప మాట అండి! వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. ప్రియ దైవబిడ్డలారా, మీరు అనుకుంటూ ఉంటారు వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యము పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, వాక్యము ఒక కాటుక వంటిది, నీలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి పక్కన పెడుతుంది. వాక్యము ఒక సుత్తి వంటిది, నీలో రేగే ప్రతి ఒక్క కోరికలను అణచివేస్తుంది. వాక్యం పరిశుద్ధాత్మతో పోల్చబడింది, నీలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి నిన్ను అదుపులో పెడుతుంది పరిశుద్ధాత్మ. వాక్యం అంత ఇంపార్టెంట్. వాక్యాన్ని చదవకుండా నీ రోజును నువ్వు స్టార్ట్ చేస్తున్నావేమో, వాక్యం చదవకుండా నీ రోజును ముగిస్తున్నావేమో. ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను, ఈ సెప్టెంబర్ మాసం 1వ తారీఖున ప్రభువు మీతో కూడా చెప్పదలసిన మాట నేను చెప్తూ ఉన్నాను. మీ ప్రతిరోజు వాక్యముతోనే ప్రారంభించాలి, నీ ప్రతిరోజు వాక్యముతోనే ముగించాలి. అలా నువ్వు ముగించగలిగితే నిశ్చయముగా నేను చెప్తున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని నా ప్రభు నిశ్చయముగా వృద్ధి చేస్తాడు. ఆమేన్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి అంట నూతన సంవత్సరం పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్తున్నాడు. హౌస్ విజిటింగ్ వెళ్తూ ఉంటే నూతన సంవత్సరంలో ఒక కుటుంబానికి వెళ్ళాడంట.
సిస్టర్ గారు మంచి భక్తిపరురాలు. సో హౌస్ విజిటింగ్ వెళ్ళిన వెంటనే పాస్టర్ గారికి చారేసి కూర్చోబెట్టి చక్కగా కొత్త సంవత్సరం కదా పాయసం చేసి తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చింది. ఇస్తూ ఒక మంచి గ్లాసు, దాంతో కూడా వెండి స్పూను ఇచ్చి పాయసం తాగమని చెప్పి పాస్టర్ గారికి ఇచ్చేసాను. సో ఇప్పుడు పాస్టర్ గారు ఆ వెండి స్పూన్లో పాయసం తాగుతూ ఉన్నాడు. మీకు తెలుసా పాయసం అంటే ఏంటో? అచ్చ తెలుగులో ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మన భాషలో చెప్పండి. ఏమంటారు? అబ్బా, యేసు రక్తం. ఎవరు చెప్పారు? పురుషోత్తమ మనకు వచ్చి ఏమన్నా ఇవ్వండి అయ్యా, నిజంగా ఇంకా తెలుగు మర్చిపోలేదు. ఏమేన్, హల్లెలూయా. స్వజ్జ అంటారు. ఇంతకు ముందు ఏదైనా పెళ్లిలో ఏదైనా వేస్తే ఫస్ట్ ఈ స్వజ్జ అలా తీస్తుంటే రాదు, అది కారుతుంటది. ఇటు నాకేవారు పలు రకాల స్వజ్జలు ఉన్నాయి. నాకేవాళ్ళు అంత చేసుకుండేది. ఏంది ఈ చెమట, ఈ మట్టి, ఈ స్వజ్జ మొత్తం కలిసి నాకేవారు. ఇస్తర్లని ఆ కాలంలో ఉండే ఇస్తర్లో పోస్తే స్వజ్జ ఆగుద్దన్నా? తత్సమే రాగదు. అదొక పక్క పోతుంటే ఇటు పక్క తీస్తుంటే ఇటు పోతుంటే ఇటు నాకడం, కొంచెం మళ్ళీ ఇటు నాకడం, అలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు పాయసంగా మారింది యేసు రక్తం జయం. ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది కదా. ఆ రోజు చేస్తే ఉండేది సబ్బీమని, సేమియాలని. ఇప్పుడు పాయసంలో ఏముండేదిలే. అది చివరికి గొంతు పైన అడ్డపడి పాస్టర్లు కూడా పాయసం తాగట్లే. యేసు రక్తమే జయం. ఎందుకనంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేది లేదు, వారు చేసిన పాయసం తాగి. అలాగే సిస్టర్ గారు పాయసం చేసి ఇచ్చారు వెండి స్పూన్లో. ఏం స్పూన్లో ఇచ్చారు? వెండి స్పూన్తో పాయసం తాగమని ఇచ్చారు. పాస్టర్ గారు పాయసం తాగుతున్నాడు, కొంచెం తాగుతూ స్పూన్తో తింటూ అలా బ్రదర్తో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే టేబుల్ ఉంది, టేబుల్ పక్కన బైబిల్స్, బుక్స్ అన్నీ ఉన్నాయి. సో సిస్టర్ గారు ఏం చేశారంటే పాయసం తాగిన వెంటనే అయ్యగారికి నీళ్ళు తేవడానికి ఇంట్లో కిచెన్లోకి వెళ్ళిపోయింది. కిచెన్లోకి వెళ్ళిపోయి వచ్చిన వెంటనే పాస్టర్ గారు ముగించేసి గ్లాస్ అక్కడ పక్కన పెట్టేశాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. పాస్టర్ వెళ్ళిపోయిన రోజు నుంచి ఆ క్షణం నుంచి వెండి స్పూన్ కనపడట్లా. ఏంటి? ఏ స్పూన్లో ఇచ్చింది పాయసము? వెండి స్పూను. యేసు రక్తమే జయం. భలే ఉన్నారు, సిల్వర్. ఇప్పుడు వెండి స్పూన్ కనిపించట్లా. సిస్టర్కి ఒకే డౌట్, ఏమని? ఇప్పుడు ఎవరు ఉండరాడా? ఇప్పుడు పాయసం తాగడానికి ఎవరికి ఇచ్చింది? పాస్టర్కి ఇచ్చింది. వెండి స్పూన్ ఎవరు తాగింది? పాస్టరే కదా. ఇప్పుడు ఆమె తాగల, వాళ్ళ భర్త తాగల. ఇప్పుడు తాగింది ఎవరు? ఇప్పుడు గ్లాస్ ఉంది, స్పూన్ కనిపించట్లా. ఇప్పుడు దొంగ ఎవరు? అబ్బా, భలే సింకులో ఉన్నారు. యేసు రక్తమే జయం. మిమ్మల్ని ప్రభు వృద్ధి చేయను గాక. ఇప్పుడు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు మనస్సులో ఆమెకు పడిపోయింది, పాస్టర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరుసటి ఆదివారం వెళ్తుంది. ఏదో ఒక రకాన ఆ పాస్టర్ని కడిగేయాలి. ఏంది? పాస్టర్కి ఏంటి ఈ తరం ఏంటి? దొంగతనం చేసి జోబులో స్పూన్ పెట్టుకొని వెళ్ళిపోవడం ఏంది? ఈయనకి ఇది తరమా అని చెప్పి మొత్తానికి మనసులో అనుకుంటుంది. దగ్గరికి వెళ్ళి అడుగుదామనంటే మనసు గట్స్ సరిపోట్ల. పాస్టర్ కదా ఏదో ఒకటి అంటారు. అలా ఒక నెల అయిపోయింది, ఇంకొక నెల అయిపోయింది, అలా అయిపోయింది. మరుసటి సంవత్సరం వచ్చేసింది. యేసు రక్తం ఒక సంవత్సరం అంతా వెళ్ళిపోయింది. వెండి స్పూను ఏం మర్చిపోవట్లే. మరుసటి సంవత్సరం పాస్టర్ గారు హౌస్ విజిటింగ్ వెళ్ళారు. హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సిస్టర్ గారు మరలా పాయసం చేశారు. ఏం చేశారు? మరలా పాయసమే. అలా ఆ కూల్ డ్రింకు, ఆ టీ, పాయసం తక్కువైపోయింది లెక్క. టీయే పాస్టర్ మొక్కని ఇసురు నూకుతారు. ఏంటి? అందుకని చెప్పే పాస్టర్ గారు ఆడికి పోయిందా మాతోటి పోతే, అయ్యా కూల్ డ్రింక్. ఎందుకయ్యా? పొట్టలు ఎక్కువ వస్తుంది. అందుకని మొత్తానికి తాగేది లేదులే. పాయసం చేసి పెట్టారు. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు. మొత్తానికి బాగున్నారా? బాగున్నాం. ఇంక మనసులో ఏం వెళ్తుంది? దొంగ కూడా వచ్చావా? ఆ రోజు ఏం చేశావు? వెండి స్పూన్ తీసుకుపోయావు అని మనసులో అనుకుంటుంది. అడగలే, బయటికి అడగట్లా. ఎందుకంటే గట్స్ సరిపోట్ల, ధైర్యం సరిపోట్ల. ఏమంటాడు మళ్ళీ పాస్టర్ వేరే, మళ్ళీ సంఘంలో ఏమని చెప్తే. అందుకని చెప్పి మొత్తానికి పాయసం పెట్టింది. ఈసారి ఇది స్టీల్ స్పూన్ పెట్టింది. ఎందుకంటే మళ్ళీ తీసుకుపోతాడేమని భయం. ఇప్పుడు ఏం చేశారంటే ఉండబట్టలేక ప్రార్థన చేసేసిన పాస్టర్ ఉండబట్టలేక ఇంకా మొత్తానికి కక్కేయాలి. ఒక సంవత్సరం వెళ్ళిపోయింది, ఏడాది అయిపోయింది. మొత్తానికి పాస్టర్ అడిగేయాలి, నా నోట్లో ఉన్నది కక్కేయాలి, నా బాధ అంతా తీర్చుకోవాలని చెప్పి పాస్టర్ గారు స్మాల్ డౌట్ అనింది. ఏందమ్మా అని అన్నాడు. పాస్టర్ గారు ఏమనుకోరు కదండి. ఏమనుకోని చెప్పమ్మా, పర్వాలేదు, ఏమనుకోరు. పాస్టర్ గారు మరలా అడుగుతున్నా, ఏమనుకోరు కదా అనుకోను. మొత్తానికి ఏం చేసిందంటే పాస్టర్ గారు పోయిన సంవత్సరం వచ్చారు జనవరికి, మీకు ఒక గ్లాసులో పాయసం చేసి ఒక స్పూను ఒకటి పెట్టాను. అవునమ్మా తెలుసే.
అది స్టీల్డ్ కదయ్యా, స్టీల్డ్ కాదు. అప్పుడైనా మనసు కరుగుద్దేమని, స్టీల్డ్ కదయ్యా, ఏంది స్టీల్ కాదు, ఇదేం స్పూను, వెండి స్పూను అని చెప్పి మరలా, అయ్యో స్టీల్ అనుకుంటారేమో, వెండి స్పూను, వెండి స్పూను, వెండి స్పూన్. సరేనమ్మా ఏంది విషయం చెప్పాను. మొత్తానికి చెప్తుంది, అయ్యా మళ్ళీ నువ్వేమనుకోకూడదు, వెండి స్పూను ఆ రోజు నువ్వు తాగి నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయావు చూసావా, ఆ రోజు నుంచి ఆ స్పూన్ కనిపించట్లేదు అయ్యా అని అన్నది. మొత్తానికి ఎక్కేసింది, ఏసు రక్తం ఎక్కేసింది. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పాలా, అవునా తల్లి అవునా అని అన్నాడు. వెంటనే అవును పాస్టర్ గారు, ఇన్ని రోజులు ఆగబట్టుకొని నా కడుపు అంతా ఉబ్బిపోయింది, మొత్తానికి అడిగేసాను, ఏమనుకోబాకండి, మీరు తీసుకున్నారు కదూ అని అన్నది. అవునా తల్లి అని చెప్పి, నీ బైబిల్ ఎక్కడుందో తీసుకురా అని అన్నాడు. నీ బైబిల్ ఎక్కడుందో తీసుకురా అని అన్నాడు. మొత్తానికి సిస్టర్ గారు ఏం చేశారు, వెళ్ళిపోయి బైబిల్ అదలా బదలా, ఇదిగో పాస్టర్ గారు ఇదిగో అని చెప్పి ఒకసారి ఓపెన్ చేయి తల్లి అని అన్నాడు. ఆ జిప్పు అట్ట తీసి అట్టనంగానే దమాన కింద పడుతుంది స్టిల్ అని. అమ్మా నువ్వు అడిగింది చూసావా స్పూన్ అదేనా? అవును పాస్టర్ గారు. తల్లా ఆ రోజు వచ్చాను, ఏ రోజన్నా ఒక్క పూట నువ్వు కానీ ఆ బైబిల్ ఓపెన్ చేస్తుంటే నీ స్పూన్ నీకు వచ్చేది కదా, నీకెందుకు కడుపు ఇంతలా ఉబ్బు ఉంటుంది? మీరు చెప్పండి. పాస్టర్ ఆ సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చాడు, ఆ రోజు నుంచి మళ్ళా సంవత్సరం జనవరి దాకా ఆ సిస్టర్ కానీ బైబిల్ కానీ ఓపెన్ చేస్తుంటే స్పూన్ దొరుకుంటుందా దొరకదా? ఇప్పుడు ఆమె ఓపెన్ చేసిందంటారా? అమ్మో చేయలా, అవును కదా. వాక్యాహారము, ఆ ఆహారం అనేది ఎంత ఇంపార్టెంట్ అప్పుడు తెలియజేశాను. తల్లి నిజముగా నీ యొక్క స్థితిని నేను పరీక్షించడానికి ఇది నేనే పెట్టానమ్మా. ఈ యొక్క బైబిల్లో పెట్టేసి నువ్వు కిచెన్లోకి వెళ్ళి వచ్చేలోకి నేనే జిప్పేసేసాను. నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావు, పాట బాగా పాడుతున్నావు, చాలా సంతోషం, ఆరాధనలో ఏకీభవిస్తున్నావు, చాలా సంతోషం అమ్మా. అయితే నువ్వు వాక్యం చదువుతున్నావా లేదని దేవుడు నన్ను ప్రేరేపించాడు, నిన్ను పరీక్షించాలని నీ స్పూన్ నీ బైబిల్లోనే పెట్టాను. నాకు ఇప్పుడు తేలిపోయింది తల్లి, నువ్వు వాక్యము చదవట్లేదు, నువ్వు వాక్యాన్ని ముట్టలేదు, నాట నుండి నేటి వరకు నువ్వు వాక్యాన్ని చదవనే లేదు. తల్లి ఇది సరిపోదమ్మా నీ భక్తికి. నీ కుటుంబం సమాధానంగా ఉండాలంటే, నీ యొక్క కుటుంబం అభివృద్ధి పదంలో నడవాలంటే, నీ కుటుంబం వృద్ధి చెందాలంటే వాక్యము తప్పకుండా చదవాలి చల్లని చీవాట్లు పెట్టి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. అరే దైవ బిడ్డలారా, ఇంత స్టోరీ ఎందుకు చెప్పానో తెలుసా? వాక్యానికి ఉన్న ఇంపార్టెన్స్ మీకు తెలియచేయడానికి చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి ఉన్న ఇంపార్టెన్స్ నేను తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈనాడు సంఘములో ఉన్న దైవ బిడ్డలు కూడా ఎప్పుడో సంవత్సరం ప్రారంభంలో తీసినటువంటి బైబిల్ అలా సెల్ఫ్ లో పెట్టిపోతున్నారు. సంవత్సరంలో ప్రారంభంలో తీసినటువంటి వాగ్దానముల ద్వారా అలా మూసేసి బీర్వాల్ పైన అట్ట కంపెనీల పైన పెడుతూ ఉన్నారు. కానీ బైబిల్ తెరచి కనీసం పట్టిన దుమ్మును కూడా దులపని పరిస్థితిలో ఉన్నారు. కానీ వారికి ఆశే మరలా, అయ్యో నేను నా కుటుంబం నా భర్త వర్ధిల్లాలి, అభివృద్ధి పదంలో నడవాలి, సంఘములో ఒక స్థానంలో ఒక లెవెల్లో ఉండాలని. నేను అంటాను, పరిశుద్ధ గ్రంథం తేట తెలివిగా చెప్తుంది, చెప్పకనే చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎందరైతే దివారాత్రము చదువుతారో ధ్యానిస్తారో వారు నిత్యముగా వృద్ధి చెందుతారు. ఆమేన్. నీవు నేను నిత్యముగా వాక్యాన్ని చదవాలి. అంత గొప్ప ప్రెసిడెంటే చెప్పాడు, అయ్యా వాక్యముతో ప్రారంభిస్తాను, వాక్యముతోనే ముగిస్తాను. అంటే నీవు నేను ఎంతటి వారమండి? మన కుటుంబాలని అభివృద్ధి పదము చేసుకోవాలంటే, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పదము చేసుకోవాలంటే నిత్యముగా మనము వాక్యము చదివి మనము వృద్ధి చెందుదముగాక. ఆమేన్. ఒక మనిషి వృద్ధి చెందాలి అని అంటే నెంబర్ 1, నీవు నిత్యముగా దేవుని యొక్క మందిరములో నాటబడాలి అని అంటే మానక దేవుని మందిరాన్ని దర్శించాలి. నెంబర్ 2, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి దివారాత్రం. ధర్మశాస్త్రం అని అంటే దేవుని యొక్క వాక్యం. ఇక 3వ చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. 3వదిగా చదవండి, ఏబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా వెదికిన ఎడల సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై. చాలు నాయన, తర్వాత చదివితే ఇలా చేస్తే నువ్వు వృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావు అని రాయబడి ఉంటుంది. తర్వాత మాటలు చదువుకోండి, తలపైకి ఎత్తాను. చివరి మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దైవ బిడ్డలారా, ఒక మనిషి వర్ధిల్లాలి అని అంటే,
ఈ సెప్టెంబర్ మాసంలో కూడా ప్రభు మనకు తెలియచేసేది నెంబర్ 1, నీవు దేవుని మందిరంలో నాటబడాలి. నెంబర్ 2, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. నెంబర్ 3, సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమాలు కొనాలి. 3వది బ్రతిమాలు కొనుట అని అంటే గోజారు కొనుట, లేకుంటే ప్రార్థించుట. ఆమేన్. చెప్పండి, బ్రతిమాలు కొనుట అంటే ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమాలు కొనుడంటే దేవుని దగ్గర ప్రార్థించుట. ఆమేన్. ఎందరైతే ప్రభు చెప్తున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సెప్టెంబర్ మాసములో కూడా ఎందరైతే ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమాలుకుంటారు, ఆ దేవుని దగ్గర ప్రార్థిస్తారు, వారు నిత్యముగా వృద్ధి చెందుతారు. నా దేవుడు అలాంటి వృద్ధి చేయునుగాక మన 50 మందిని. ఎందరైతే ప్రార్థిస్తారు, ప్రార్థనాత్మ మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన ఆత్మ దేవుడు మన 50 మందికి దయచేయునుగాక. ప్రియ దైవ బిడ్డలారా, ఒక మాట చెప్పనివ్వండి, వాక్యము చెప్పేవాడు ఫెయిల్ అవుతాడేమో, పాటలు పాడేవాడు ఫెయిల్ అవుతాడేమో, లేకుంటే ఆరాధన చేసేవాడు ఫెయిల్ అవుతాడేమో, విశ్వాసంతో ఉండేవారు ఫెయిల్ అవుతారేమో. నిత్యముగా నేను అంటాను, ప్రార్థించేవాడు ఫెయిల్ అయిన చరిత్రనే లేదు. ఆమేన్. ప్రార్థించిన వారు ఏమాత్రం ఫెయిల్ అయినట్లు, వెనకబడినట్లు చరిత్రలో లేదు. ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, యేసు క్రీస్తు వారి గురించి మనము నిత్యం అబ్బా తండ్రి అని పిలుచుకున్నటువంటి, మనము సర్వ అధికారముతో ప్రభువా అని పిలిచినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి గురించి రాయబడి ఉంటుంది. ఆయన అరుణోదయమునే లేచి తండ్రితో ప్రార్థన చేసేవాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నీవు యేసు క్రీస్తు వారు నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని రొమ్ము విరుచుకొని చెప్పగలుగుతూ ఉన్నావు గుండె ధైర్యముతో. నేనంటాను, ఆ తండ్రిలో ఉన్న లక్షణం నీలో ఉండగలుగుతూ ఉందా? ఆ తండ్రి ప్రార్థనాపరుడు. నా ప్రభు అల్లరి చిల్లరి వాడు కాదు, అల్లరికి కర్త కాదు, శాత కానివాడు కాదు. నా ప్రభు నిత్యముగా ప్రార్థనాపరుడండి. ఆమేన్. అలాంటి ప్రార్థన ఆత్మ మన దేవుడు మన 50 మందికి దయచేయునుగాక. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను కుశాలకు. ఏంటి? మీరు సంతోషిస్తానంటే ఒక మాట చెప్తాను వినండి. ఒకసారి ఒక ఇంట్లో ఒక పెళ్లి సంబంధం జరుగుతూ ఉందంట. పెళ్లి సంబంధం ఏనండి, ముగిస్తాలే, అయిపోయిందే, ముగిస్తా, వెళ్ళిపోదాం. తొందరగా వచ్చినాం కదా, యేసు రక్తం చేసి తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒకసారి పెళ్లి సంబంధం జరుగుతుంది. తల్లి తండ్రి పక్కన ఉన్నాడు, అమ్మాయి కూర్చొని ఉంది. ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి అమ్మాయిని చూస్తున్నాడు. అబ్బాయి వచ్చిన వెంటనే అబ్బాయి నచ్చాడా? ఏమి నచ్చాడు? వాడి నెత్తిన ఒక ఎంటిగోలు లేదు అని అన్నది. ఏమన్నది? వాడి నెత్తిన ఎంటిగోలు లేదు, బోడుగుండోడు కొన్నా, నాకు నచ్చలే. సరే, అమ్మ ఏమనుకుందంటే, మొత్తానికి నా కూతురు చాలా జుట్టు కలిగిన వాడిని ఇష్టపడుతున్నట్టుకుంది బాగా అనుకొని చెప్పి, ఒక బాగా జుట్టు కలిగినటువంటి రింగులు నెత్తి కలిగినట్టు ఒకరిని పిలిపించారు. మొత్తానికి ఒకడు వచ్చాడు. అమ్మాయి నచ్చాడా? వాడికి అంత నెత్తుంది, వాడు అంత ఎర్రగుండో అని అందంట. మొత్తానికి ఈడుకొని నచ్చిపోయాడు. ఇంకొకడు వచ్చాడంట. సరే, మొత్తానికి ఇంకొకడు సన్నగా ఉన్నాడు తీసుకొచ్చాడు. లావుగా ఉండకూడదేమో, ఎర్రగా ఉండకూడదు, మొత్తానికి అమ్మికి నచ్చాలని చెప్పి ఇంకొకటి తీసుకొచ్చాడు. వాడికి ఇంకొక వంక పెట్టిందంట. వాడే అందోడు మెల్లకన్నులో చూస్తున్నాడు, ఇటు సైడ్ చూస్తున్నానంట. ఇప్పుడు వేషాలు పడొద్దు, గోప పగిలిపోద్ది. ఎంతమంది అని తీసుకొచ్చామో మాకు అందరికి నచ్చుతుంది కానీ నీకు నచ్చట్లేదే అని లేకే సిస్టరు ఆ మూతి పెట్టింది. ఏం మూతి అది? అమ్మో, ఏం మూతి? ఈ మధ్య మా కూతురు కూడా అంటాడు, డాడీ నేను ఆ మూతి పెట్టినా అంటది. ఏందా మూతి? బొంగమూతి, మూతి పగిలిపోద్దని చెప్పిన. బొంగమూతి పెట్టిందంట ఈ సిస్టరు. ఎందుకని? వాళ్ళమ్మ చీవాట్లు పెట్టింది. మొత్తానికి తీసుకొచ్చిన సంబంధం అంతా వాడికి నెత్తి లేదంటుంది, వీడికి నెత్తి ఎక్కువ అంటుంది, వాడు కర్రోడు అంటుంది, వీడు ఎర్రోడు అంటుంది, మొత్తానికి వాడికి పొట్టు ఉందంటుంది, వీడికి గొట్టు ఉందని అంటుంది. ఇట్లా అన్ని సంబంధాలు తెగదింపులు చేస్తా ఉంది. అమ్మగారికి విపరీతమైన కోపం. ఎన్ని సంబంధాలు తెచ్చామో నీకు అని చెప్పి కోపపడేసింది. ఇప్పుడు సిస్టర్ బొంగమూతి పెట్టింది. మరలా ఒకరిని తీసుకొచ్చారు. సిస్టర్ ఏం చేసింది? బొంగమూతి కోపంతో ఉంది వాళ్ళ అమ్మ మీద. కోపంతో ఉండి వాళ్ళ అమ్మ అడుగుతుంది, నచ్చాడా? నచ్చాడు. నువ్వు చూడనే లేదే అంటే, నచ్చాడులే, వాడు ఎలా ఉన్నా సరే నచ్చాడు. ఎందుకంటే కోపంలో ఉంది, అమ్మ తిట్టింది కదా, బొంగమూతే పెట్టింది. మొత్తానికి వచ్చాడు. అమ్మ చెప్తుంది, వాడు వచ్చాడు కానీ వాడు ప్రార్థనా పరుడు కదమ్మాయి అంటే, నాకు తెలుసులే, నేను మార్చుకుంటా, నాకు తెలుసు, చెప్పనక్కర్లేదు అని చెప్పేసింది. మొత్తానికి పెళ్లి చేశారు. ఈ సిస్టరు ప్రార్థన పరురాలు, బొంగమూతి పెట్టినలా సిస్టర్ ప్రార్థన పరురాలు.
మొత్తానికి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేది. అబ్బాయి గారు వచ్చిన అబ్బాయి బేల్దారి పని మేస్త్రి. ప్రతిరోజు పనికి పోయేసి వస్తాడు. కరెక్ట్గా పనికి పోయి వచ్చేటానికి సిస్టర్ గారు ప్రార్థిస్తూ ఉంటారు. 4 గంటలకి మోకాళ్ళు వేసి ప్రార్థిస్తుంది. ఏమని ప్రార్థిస్తుంది? నా తండ్రి యేసయ్యా, నా తండ్రి నన్ను కాపాడు, నన్ను దేవించు అని చెప్పి నా తండ్రి. ఈ ప్రార్థన భర్త వింటున్నాడు. ఎవరు? భర్త ఏం చేస్తున్నాడు? ఏం పని? మేస్త్రి పని చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంది. మొత్తానికి భర్తతో కూడా ప్రార్థించాలని చెప్పేసి ఒకరోజు ఏం చేశాడంటే, భర్త తొందరగా పని అయిపోయేసింది, 3 గంటలకు వచ్చేసాడు. వెంటనే చెప్తుంది, ఏమయ్యా ప్రతిరోజు లేటుగా వస్తున్నావు, పని అయిపోయి ఆ పని ఉంది ఈ పని ఉందని, ఈరోజు త్వరగా వచ్చావు కదా, రా ప్రార్థన చేసుకుందాం రా అంటే. అలాగా, సరే ఓకే రైట్. నువ్వేం చేస్తావంటే, సాబ్బరు ఒక వాటర్ బాటిల్ ఆడబెట్టు, నేను వస్తాను అని చెప్పింది. మొత్తానికి వచ్చేసారు. నీళ్ళు పోసుకొని స్నానం చేసి వచ్చాను, స్లాబ్ పోసాను, చెమట కంపేస్తుంది, సో నీళ్ళు పోసుకొని వచ్చేస్తాను నేను. మొత్తానికి సిస్టర్ గారు రెడీ చేసి పెట్టారు. ఒక వాటర్ బాటిల్ చాప్ పోసి పెట్టారు. ఇప్పుడు సిస్టర్ గారు చెప్తున్నారు, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, దీర్ఘంగా ప్రార్థన చేస్తాను, అనేక భాషలతో కూడా ప్రార్థన చేస్తాను, సో నాకు ప్రార్థన తెలుసు. నీకు రాదు కదా, 2-3 మాటలతో ప్రార్థన చేయండి. ప్రార్థన మనోడు ఆల్రెడీ ఏం చేసేది విన్నాడు కదా. ఇప్పుడు మోకరించాడు. యేసు మామా, రా మామా, కాపాడు మామా అని అంటున్నాడు. ఏం మామా? మీకు అర్థమైందా? ఓ అమ్మో, అర్థమైందయ్యో. ఏమన్నాడు? మోకాళ్ళేసి యేసు మామా, కాపాడు మామా. ఆ అమ్మాయిలా, ఏయ్ ఏందది? యేసు మామా. ఏయ్ మాడు పగిలిపోద్ది. నువ్వేమని పిలిచినావు? తండ్రి. నీకు తండ్రి అయితే నాకేమవుతాడు? వాడు కరెక్ట్గానే ఉండు. వాడు కరెక్ట్గా ఉండా లేదా? నీకు తండ్రి అయితే నేను న్యాయంగానే ప్రార్థన చేస్తున్నా. యేసు మామా, నువ్వు ఆపు. ఇలాంటి టెక్నిక్ కలిగిన కూడా ఉండరు. ఏమంటే దైవబిడ్డ, ఇది కుశాలకు చెప్పాను, మీరు నవ్వుకోవడానికి చెప్పాను. ఆమెన్. అయితే దీంట్లో అర్థం దాగి ఉంది. నేను ఒక మాట చెప్పదలుస్తూ ఉన్నాను. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థన పరులై ఉండాలి. నువ్వు మోకరిస్తే నీతో కూడా మోకరించే నీ పిల్లలు మోకరించేవారుగా ఉండాలి. నువ్వు మోకరిస్తే నీతో కూడా నీ భర్త మోకరించేవాడుగా ఉండాలి. నువ్వు మోకరిస్తే నీ తల్లిదండ్రులు మోకరించేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే తెలియక, యేసుక్రీస్తు వారంటే తెలియక, అసలు వాక్యానికి ప్రార్థనకు సంబంధము తెలియకుండా ఆయన ఎవరు అన్నది కూడా కనీసం ఇన్ని సంవత్సరాలుగా నువ్వు భక్తి చేస్తున్నటువంటి నీవు ఒక హస్బెండ్ని చేసుకునే విషయంలో కూడా నువ్వు ఫెయిల్ అయిపోతే ఎలా? నీవు నీ కుటుంబము వర్ధిల్లాలనే ప్రభువు నిన్నేం చేశాడు? ఆయన స్వరక్తముతో కడిగి ఆయన పోలికగా పెంచుకొని నా కుమారులు జగదుత్పత్తి మొదలుకొని ఆశీర్వదించుటకే వారిని నేను కన్నాను అని ప్రభువు వారు చెప్పారు కదా. కనీసం ప్రార్థనా పరుని కూడా చేసుకోలేకపోతే ఆటకాయతనంగా ఉండే వారిని చేసుకొని నీ కుటుంబం విచ్ఛిన్నమయ్యే కాడికంటే నేనంటాను, ఒక్కసారి పరీక్షించుకొని నిజముగా ఒక ప్రార్థనా పరుడా కాదా అన్నది మొదట మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసుకునే భర్త అయినా సరే, నువ్వు చేసుకునే అల్లుడైనా సరే, నువ్వు చేసుకునేటంటే కోడలైనా సరే, ప్రార్థన పరురాలా కాదా అన్నది మొదటగా మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే మన దేవుడు ప్రార్థనా పరుడు. ఈనాడు నువ్వు వర్ధిల్లాలంటే నిత్యముగా ప్రార్థించేవాడిగా ఉండాలి. ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమాలుకోవాలండి. ప్రభువా నన్ను వృద్ధి చేయి, ప్రభువా సర్వశక్తుడైన దేవా నన్ను వృద్ధి చేయి ప్రభు అని బ్రతిమాలుకోవాలి. ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ బిడ్డలారా, నేను ముగిస్తున్నా. నిత్యముగా ప్రభువు నిన్ను అభివృద్ధి పదములు నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను వృద్ధి చేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని మందిరంలో నువ్వు నాటబడడం అంటే దేవుని మందిరాన్ని క్రమము తప్పకుండా దర్శించాలి. అది ఏ వారంలో ఏ ఆరాధన అయినా సరే. ఇక రెండోది, నిత్యముగా నీవు దివారాత్రము ఆయన వాక్య ధ్యాన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అలాగే మూడవదిగా ప్రార్థించే ప్రార్థనా పరులుగా నువ్వు ఉంటే నిత్యముగా నా ప్రభు మనలందరినీ ఆయన వృద్ధి చేయిస్తాడు. ఆమెన్. మనందరూ నా ప్రభు ఇలాంటి లక్షణాలతో కూడా నా ప్రభు యొక్క సన్నిధిలో నేను ప్రభు పేరిట ఆనబెడుతూ ఉన్నాను. ఈ లక్షణాలతో కూడా నింపి ఆ సర్వశక్తుడైన దేవుడు ఆ సియోనులో నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్నాడు దేవుడు. ఇలాంటి లక్షణాలతో కూడా అమర్చి మన యావన మందిని వృద్ధి చేయునుగాక.
ఆమేన్. నా ప్రభు ఈ క్లుప్త వివరములు మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.